చాలామంది ఆస్పిరెంట్స్ రాబోయేటటువంటి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏముంటుంది, అలానే దాన్ని ఎలా క్రాక్ చేయాలి అనేసి చాలా ఎక్కువ మంది అడగడం జరుగుతుంది. ఈ వీడియోలో సిలబస్కి సంబంధించినటువంటి అంశాలు, అలానే ఎలా చదవాలి, ఇటువంటి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ ద సెన్స్ ప్రిలిమ్స్ ఉంటుంది, అలానే మెయిన్స్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి రాబోయేటటువంటి నోటిఫికేషన్ నార్మల్ నోటిఫికేషన్ అయితే కాదు, 250 పోస్టులు అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఎవరైతే బీకామ్ కంప్లీట్ చేశారో, ఈవెన్ బీటెక్లో కూడా మీకు స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉంటే మాత్రం ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో దట్ మళ్ళీ చెప్తున్నా, ఎవరి గ్రాడ్యుయేషన్లో అయితే స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉంటుందో వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఏఎస్ఓ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో క్వాలిఫికేషన్ సంబంధించి తర్వాత చేద్దాం. బట్ ఫస్ట్ ఏంటంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ అలానే మెయిన్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ ఉంటాయని చూద్దాం. సో ఫస్ట్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి అంశం చూద్దాం. ప్రిలిమ్స్లో మనకి 150 మార్కులు ఎగ్జామ్ ఉంటుంది, 150 క్వశ్చన్స్, అలానే 150 మినిట్స్ టైం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉంది అంటే 1/3 నెగిటివ్ మార్క్స్ అనేది కూడా ఉండటం జరిగింది. మరి ఈ 150 మార్కులు 150 క్వశ్చన్లో మనకి ఏమేమి ఉంటాయి సార్ ప్రిలిమ్స్లు అంటే, ఒకటోది జనరల్ స్టడీస్, దీంతోపాటు మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, దీంతోపాటు ఆయా రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అనేది కూడా మనకి ప్రిలిమ్స్లో ఉండడం జరుగుతుంది. అంటే ఇది ఒక 75 మార్కులు, అలానే సబ్జెక్ట్ అనేది ఒక 75 మార్కులుగా ఉండటం జరుగుతుంది. రైట్. ఆ తర్వాత మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎలా ఉండటం జరుగుతుందంటే, ఇక్కడ మనకి 2 పేపర్స్ అనేవి ఉంటాయి. సో 2 పేపర్స్లో మొదటి పేపర్ 150 మార్కులకి, అలానే రెండవ పేపర్ కూడా 150 మార్కులకి ఉండటం జరుగుతుంది. సేమ్ 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు ఉంటుంది. ఇది కూడా అలానే 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. ఇందులో కూడా నెగిటివ్ 1/3 అనేది మనకు ఉండటం జరుగుతుంది. మరి ఇందులో ఏ అంశాలు ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ పేపర్ కూడా మనకి జనరల్ స్టడీసే ఉంటుంది. సెకండ్ పేపర్ అనేది సబ్జెక్ట్ ఉంటుంది. అంటే మనకి ప్రిలిమ్స్లో ఇక్కడ 75 మార్కులు అని చెప్పాం కదా, సో ఇక్కడ 150 మార్కులు అవుతాయి. ప్రిలిమ్స్లో ఇక్కడ 75 మార్కులు సబ్జెక్ట్ ఏదైతే అన్నామో అది ఇక్కడికి వచ్చేటప్పటికి 150 అవుతుంది. అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ సపరేట్ సబ్జెక్ట్స్ ఏమీ ఉండవు, సపరేట్ సిలబస్ ఏమీ ఉండదు. ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సిలబస్ మెయిన్స్లో కూడా ఉంటుంది. సో దట్ ఫస్ట్ ప్రిలిమ్స్కి సంబంధించి జనరల్ స్టడీస్లో, ప్రిలిమ్స్ అనే కాదు మెయిన్స్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్లో మనకి ఏ అంశాలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్నాడు. అంటే జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలకు సంబంధించి, దీంతోపాటు ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చాడంటే కరెంట్ అఫైర్స్ కూడా ఇంటర్నేషనల్, నేషనల్, అలానే రీజనల్. అంటే అంతర్జాతీయంగా ఉన్నవి, జాతీయ స్థాయిలో ఉన్నవి, అలానే ప్రాంతీయ స్థాయిలో ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ గురించి, వర్తమాన సంబంధిత అంశాలు. దీంతోపాటు జనరల్ సైన్స్ అంటూనే మనకి ఇంకొక తోక ఏం యాడ్ చేశారంటే ప్రజెంట్ కాంటెంపరీగా ఉన్నటువంటి డెవలప్మెంట్స్ మీద ఎక్కువగా అడగడం జరుగుతుంది. అంటే జనరల్ సైన్స్ అన్నామంటే ఇక్కడ మనం అందరం ఏం చేస్తాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ ఒకప్పుడు చదివినట్టు చదువుతాం. బట్ ఇక్కడ అవేమీ అవసరం లేదు. ఈవెన్ మీకు టైం లేకపోతే దీన్ని కూడా కరెంట్ అఫైర్స్తో ఇంటర్లింక్ చేసి ఎస్ఎన్టీలోని, ఎన్విరాన్మెంట్లోను ఏవైతే టాపిక్స్ కరెంట్ ఈవెంట్స్లో ఉంటాయో అవి చదివినా సరిపోతుంది. మళ్ళీ సపరేట్గా చదువుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నా. దెన్ ఆ తర్వాత హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు. మరి ఏంటి సార్ హిస్టరీ అంటే, ఏన్షియంట్, మిడియేవల్, మోడర్న్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చదవాలంటే అవన్నీ చదవాల్సిన పని లేదు. ఎందుకంటే మనకే నేరుగా మెన్షన్ చేశారు ఏంటి అంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అని మెన్షన్ చేయడం జరిగింది. విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్ర హిస్టరీ కూడా అన్నాడు. మరి ఆంధ్ర హిస్టరీ నుంచి ఎక్కువగా అడగొచ్చు అంటే అంత ఎక్కువగా అడగడు, బట్ ఎక్కువగా మీకు
మోడర్న్ ఇండియా నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది మెయిన్గా మోడర్న్ ఇండియా చదివితే సరిపోతుంది, మళ్ళీ ఏన్షియంట్ మీడియేవల్ చదవాల్సిన పని లేదు. దెన్ ఆ తర్వాత ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలు, మీకు ఏదైతే లక్ష్మీకాంత్ బుక్ ఉంటుందో అదంతా చదవాల్సిందే. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దీంతోపాటు ఇండియన్ గవర్నమెంట్ ఏవైతే కొత్త పాలసీస్ కొత్త స్కీమ్స్ తీసుకొస్తాయో వాటిని కూడా చదవాలి. దెన్ ఆ తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ స్పెషల్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో దట్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఫోకస్ చేస్తూ చదవాలి. వన్ థింగ్, సార్ ఏంటి సార్ ఎకానమీ అంతా చదవాలంటే ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అన్ని కాన్సెప్ట్స్ మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే మనకి ఇంకొక 75 మార్కులు మెయిన్స్లో ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉందన్నాం కదా, అందులో ఎక్కువగా ఎకానమీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇండియన్ అలానే ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాల మీద పట్టు అనేది ఉండాల్సిన అవసరం ఉంది. దెన్ ఆ తర్వాత జాగ్రఫీ గురించి మెన్షన్ చేశారు. జాగ్రఫీలో ఏమేమి, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు. దెన్ ఆ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా వల్నరబిలిటీ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి, మిటిగేషన్ స్ట్రాటజీస్ ఏంటి, దీంతోపాటు స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ అంశాల గురించి కూడా చూసుకోండి. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్తో ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో రిమోట్ సెన్సింగ్ అలానే జియోగ్రఫికల్ ఇండియన్ జిఐఎస్ని ఎలా యూస్ చేస్తాం అనేది చూసుకోవాలి డిజాస్టర్ని అసెస్మెంట్ చేసే దాంట్లో. సో దట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మోస్ట్లీ ఒక 4 to 5 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దెన్ ఆ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే పర్యావరణ అభివృద్ధి, దీంతోపాటు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణ, ఇది కూడా కరెంట్ అఫైర్స్తో ఉంటుంది. అండ్ ఆల్సో డైరెక్ట్గా మనకి మార్కెట్లో రమణరాజ్ గారి బుక్ కూడా ఉంటుంది. అంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంటు, సస్టైనబుల్ డెవలప్మెంటు, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కవర్ చేస్తూ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత ముఖ్యంగా లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, దీంతోపాటు డేటా అనాలిసిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డేటా అనాలిసిస్లో టేబులర్ డేటా కావచ్చు, విజువల్గా ఉండేటటువంటి రిప్రజెంటేషన్ డేటా, దీంతోపాటు బేసిక్గా ఉండేటటువంటి డేటా అనాలిసిస్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు మళ్ళీ అర్థమెటిక్కి సంబంధించినటువంటి అంశాలు ఏమీ చదవాల్సిన పని లేదు. రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే సరిపోతుంది. అది కూడా లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, ఇవన్నీ కూడా 75 మార్కులు. దీంతోపాటు ఇంకొక అంశం ఏమి ఇచ్చాడంటే బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇప్పుడు బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నామంటే మొత్తం బైఫర్కేషన్ యాక్ట్ అంతా చదువుతాము, అదేమి చదవకుండా ప్రజెంట్ కరెంట్ ఈవెంట్స్లో ఏవైతే ఉన్నాయో అవి చదువుకోండి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి టైం తక్కువ, దీనికి ఎక్కువ టైం ఇవ్వకుండా మీకు ఏదైతే సబ్జెక్ట్ ఓరియంటేషన్లో ఉన్నదో దానికి ఎక్కువగా టైం ఇచ్చుకొని ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి సబ్జెక్ట్ ఓరియంటేషన్గా ఉన్నటువంటి అంశాలు ఏమేమి ఇచ్చాడు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ మీద అడగడం జరిగింది. ఎకనామిక్ కాన్సెప్ట్స్ అంటే ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఎకానమీ అంటే మ్యాక్రో ఎకానమీ చదువుతాం. లైక్ నేషనల్ ఇన్కమ్ అని, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంటు, ఫారెన్ ట్రేడ్, మానిటరీ సప్లై, ఆర్బీఐ, మనీ అండ్ బ్యాంకింగ్, పబ్లిక్ ఫినాన్స్, వీటి గురించి ఎక్కువ చదువుతాం. బట్ ఎకనామిక్ కాన్సెప్ట్స్లో మ్యాక్రో ఎకానమీతో పాటు మైక్రో ఎకానమీ గురించి కూడా అంటే సూక్ష్మ అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఫోకస్ చేస్తూ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి కావచ్చు, కన్జప్షన్ గురించి, లా ఆఫ్ డిమాండ్ కావచ్చు, లా ఆఫ్ సప్లై కావచ్చు, మార్కెట్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, ఈక్విలిబ్రియం కావచ్చు, దెన్ ఆల్సో ప్రైస్ డిటర్మినేషన్, ఇవన్నీ అర్థం చేసుకుంటే మనకి మ్యాక్రో ఎకానమీ అనేది అర్థమవుతుంది. అంటే మైక్రో అనేది ఇండివిజువల్ లెవెల్లో ఉండేటటువంటిది, మ్యాక్రో అనేది అగ్రిగేట్గా ఉండేటటువంటి అంశం. సో ఈ విధంగా మైక్రో ఎకానమీకి సంబంధించినటువంటి ఎనాలిసిస్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చదువుతూనే మళ్ళీ ఎకనామిక్ కాన్సెప్ట్స్లో మ్యాక్రో ఎకానమీ గురించి కూడా ఇచ్చారు. ఏంటది, నేషనల్ ఇన్కమ్ కావచ్చు, అలానే ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు, దెన్ ఆ తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ మనీ కావచ్చు, మనీ గురించి చదివితే మనీ అండ్ సప్లై గురించి, దెన్ దాన్ని ఇంటర్లింక్ చేసుకుని బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్ రిలేటెడ్గా ఉండేటువంటి ఆస్పెక్ట్స్, దెన్ లాస్ట్గా ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది.
ఇది మాత్రమే కాకుండా మనకి పబ్లిక్ ఫినాన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ టాపిక్లో ఏమేమి చదువుతాం, మైక్రో ఎకానమీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, దీంతోపాటు నేషనల్ ఇన్కమ్ మెన్షన్ చేశాడు, మనీ అండ్ బ్యాంకింగ్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంటు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, మనీ అండ్ బ్యాంకింగ్ అయిపోయింది కదా, దెన్ పబ్లిక్ ఫినాన్స్, ఇవన్నీ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఎక్కడితో ఆగిపోయాడంటే ఇంకా ఆగిపోలే, ఇంకా చాలా ఉంది. ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, అంతర్జాతీయంగా ఉన్నటువంటి అంశాల గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ ఎకానమిక్స్ సంబంధించినటువంటి అంశాలంటే అందులో మొదటిది ఫారెన్ ట్రేడ్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతాడు. ఈవెన్ రీసెంట్ ట్రెండ్లో చూస్తున్నా మనకి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1లో కూడా ఫారెన్ ట్రేడ్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అందులో ఏంటి, ఫస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంటు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఎక్స్టర్నల్ డెట్, అలానే ఎక్స్పోర్ట్సు, ఇంపోర్ట్సు, రైట్, అలానే రెమిటెన్సెస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, డాలర్ గురించి, ఎక్స్చేంజ్ రేట్స్ గురించి, ఇటువంటివే మనకి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో ఇంపార్టెంట్. దీంతోపాటు ఇంకొక ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా అడగచ్చు. అంటే మనకి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వెంటనే గుర్తొచ్చేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి అంశాలు. దీంతోపాటు ఇంకా ఏవైతే ఉన్నాయో అంటే వీటికి అసోసియేట్స్గా ఉన్నటువంటివి కావచ్చు, అలానే కరెంట్ ఈవెంట్స్లో ఏవైతే ఉన్నాయో ఆ రిలేటెడ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఎకానమీ అన్నాడు కాబట్టి మనకి మళ్ళీ ఇండియన్ ఎకానమీ చదువుతాం కాబట్టి ఇండియన్ రిలేటెడ్ ఎకనామిక్స్ గురించి కూడా చూడాలి. ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించి ఏం మెన్షన్ చేశాడంటే మొదటగా జనాభాకు సంబంధించి పాపులేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ఈ పాపులేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం 2011 సెన్సస్కి సంబంధించి చదువుకోవాలి. దీంతోపాటు సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేసి అటు ఎకనామిక్ సర్వే కావచ్చు, దీంతోపాటు బడ్జెట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని ఇంటర్లింక్ చేస్తూ చదవాలి. రైట్, అదే విధంగా ఇందాకే చెప్పాం ఇండియన్ ఎకనామిక్స్ అంటే పేదరికానికి సంబంధించినటువంటి అంశాలు, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశాలు, దీంతోపాటు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఆదాయ అసమానతలను ఇంటర్లింక్ చేస్తూ చదువుతాం. ఇది మాత్రమే కాకుండా మనకి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఏదైతే చదివామో మళ్ళీ వాడు ఇక్కడ మెన్షన్ చేశాడు. రైట్, అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ ఫినాన్స్ చదువుతాం కదా, పబ్లిక్ ఫినాన్స్లో ఏం చదువుతాం, అటు అన్ని రకాల డెఫిసిట్స్ గురించి చదువుతాం, అన్ని రకాల బడ్జెట్స్ గురించి కూడా చదువుతాం. సేమ్ మళ్ళీ అదే అంశాన్ని ఇక్కడ రిపీట్ చేశారు. సో దట్ ఈ 3 కవర్ చేయాలంటే ఏం చేయాలంటే మీ దగ్గర ఇండియన్ ఎకానమీ బుక్ ఏదైతే ఉందో అది గంట కంప్లీట్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ గురించి మెన్షన్ చేశాడు, ఇన్ఫ్లేషన్ గురించి మెన్షన్ చేశాడు. తర్వాత రంగాల వారీగా ట్రెండ్ ఎలా ఉంది అనేది కూడా మెన్షన్ చేశాడు. ఈ రంగాల వారీగా ట్రెండ్ ఎలా ఉందంటే మనం కరెంట్ అఫైర్స్, ఎకనామిక్ సర్వే, బడ్జెట్ ఇంటర్లింక్ చేసే చదవాలి. దెన్ ఆల్సో నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి అంశాలు, ఇలా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ మీడియం బుక్ చదువుతున్నారంటే నితిన్ సింఘానియాలో ఏవైతే అన్ని అంశాలు ఉన్నాయో వాటన్నిటి కూడా చదువుకోవాలి. లేదు ఎకానమీ తెలుగు బుక్ అంటే చిరంజీవి సార్ బుక్ అయినా పూర్తిగా చదువుకోవాలి. అలా కాకుండా ఇంకేదైనా విన్నర్స్ పబ్లికేషన్ ఉందంటే అదైనా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దెన్ ఆ తర్వాత ఇక్కడ వరకు అంటే మొత్తం మనకి 10 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 10 పాయింట్స్లో ఫస్ట్ 3 పాయింట్స్ ఎకానమీని టచ్ చేశాడు. ఇంతకుముందు ఎలా ఇచ్చాడంటే ఒకే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉండేవి, లైక్ ఎకానమీ, లేదంటే స్టాటిస్టిక్స్, లేదంటే కంప్యూటరు, లేదంటే మ్యాథమెటిక్స్. ఇలా ఇవ్వడం వల్ల ఏమైందంటే ఒక్కొక్క సబ్జెక్ట్ చూస్ చేసుకొని ఆ విధంగా ప్రిపేర్ అయ్యేవారు. ఇప్పుడు అలా కాకుండా ఏం చేశారు, ఇవన్నీ కూడా కలిపేసి ఒకే సబ్జెక్ట్గా చేశారు. సో దట్ అందులో ఫస్ట్ 3 కాన్సెప్ట్స్ ఎకానమీకి సంబంధించి, ఆ తర్వాత నెక్స్ట్దేమో ఫైనాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించినటువంటి. సో ముఖ్యంగా బీకామ్ చదివినటువంటి ఆస్పిరెంట్స్, ఎంబీఏ చదివినటువంటి వాళ్ళు ఇదంతా కూడా కొంతవరకు ఈజీగా ఉంటుంది. సో దట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ముఖ్యంగా అకౌంటింగ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ కావచ్చు, అలానే జర్నల్కి సంబంధించి కావచ్చు, లెడ్జర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ట్రేడింగ్ అకౌంట్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రిలేటెడ్, ముఖ్యంగా బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్స్, క్యాష్ బుక్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్,
దెన్ ఆల్సో ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ అన్న, సో ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి ఫైనల్ అకౌంట్స్ లైక్ బ్యాలెన్స్ షీట్. ముఖ్యంగా మనం అకౌంటింగ్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ఎర్రర్స్ గురించి అండ్ ఆల్సో రెక్టిఫికేషన్ ఎలా చేస్తాం, దీంతోపాటు ముఖ్యంగా డిప్రిషియేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, అలానే సింగిల్ ఎంట్రీ, నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్లో వస్తాయి. సో మనకు ఒక్కొక్క దగ్గర నుంచి ఒక 15 మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎకానమీ నుంచి ఒక 50+ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ నుంచి ఒక 10 to 15 మార్క్స్ అయితే రావడానికి అవకాశాలు ఉంటాయి. దెన్ ఆ తర్వాత బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్కి సంబంధించినటువంటి బేసిక్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి అడిగారు. అవి కూడా ఏమేమి అడిగారు, బైనరీ సిస్టమ్ గురించి, తర్వాత కన్వర్షన్ టు అండ్ ఫ్రమ్ డెసిమల్ సిస్టమ్, కోడ్లు, బైట్స్, వర్డ్స్, అలానే కంప్యూటర్కి సంబంధించినటువంటి అంశాలు లైక్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఆన్ నెంబర్స్ గురించి, ఆల్గరిథమ్స్ ఎలా చేస్తాం, ఫ్లో చార్ట్స్. సో మెయిన్గా ఇవన్నీ కూడా ఏదైనా మార్కెట్లో మెటీరియల్ దొరికితే కంప్యూటర్కి సంబంధించి యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. మ్యాక్సిమం దీని నుంచి కూడా ఒక 10 to 15 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ఆ తర్వాత స్టాటిస్టిక్స్కి సంబంధించి మేజర్గా యాక్చువల్లీ ఎక్కువగా దీన్ని కవర్ చేయాలి, కాకపోతే ఎకానమీని ఇంటర్లింక్ చేస్తూ ఎక్కువగా అడగడం జరిగింది. సో దట్ స్టాటిస్టిక్స్ నుంచి రెండు కాదు, నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా స్టాటిస్టిక్స్. వన్ ఈజ్ ఇంట్రొడక్షన్ టు స్టాటిస్టిక్స్, సెకండ్ వన్ ఈజ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మీన్, మీడియన్, మోడ్, జిఎంహెచ్ఎం, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్ ఉంటాయి కదా. సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీకి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, క్వార్టైల్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, ఇవన్నీ. దెన్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్. సో మెయిన్గా చార్టర్డ్ అకౌంటెంట్ ఎవరైనా ప్రిపేర్ అయినా కూడా ఇటువంటివి ఈజీగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి మోస్ట్లీ సిపిటీలోనే ఉంటాయి కాబట్టి అవి ఈజీగా చేయొచ్చు. దెన్ ఆల్సో మెజర్స్ ఆఫ్ రిలేషన్, దీంతోపాటు అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్. ముఖ్యంగా మనకి ప్రైస్ ఫ్యాక్టర్, ఇవన్నీ కూడా ఇందులోనే వస్తాయి. ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్, క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్. సో ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ తెలియాలంటే మనకి ఈ అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనకి ఏం చేసాం ఇప్పటి వరకు, 1 to 3 ఏదైతే ఉందో అది ఎకానమీ, 4 ఏమో అకౌంటింగ్, 5 ఏమో కంప్యూటర్స్, 6 to 10 ఏమో స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి అంశాలు. సో ముఖ్యంగా ఇంట్రొడక్షన్ టు స్టాటిస్టిక్స్లో ఏముంటుందంటే డేటాకి సంబంధించినటువంటి అంశాలు. అంటే డేటాని ఎలా కలెక్ట్ చేస్తాం, ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటి, అలానే శాంప్లింగ్ రిలేటెడ్గా ఉండేటువంటి మెథడ్స్ ఏంటి, ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి డెఫినేషన్, సెన్సస్, షెడ్యూల్ అండ్ క్వశ్చనైర్ ఎలా ఉంటుంది. అంటే ఏదైనా మనం ఒక సెన్సస్ చేసినా లేదంటే ఒక సర్వే చేసినా ఏ విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, క్వశ్చనైర్ని ఎలా తయారు చేస్తాం, ఇటువంటివన్నీ కూడా ఇంట్రొడక్షన్ టు స్టాటిస్టిక్స్లో ఉంటాయి. దెన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు, ఈ రెండింటి నుంచి, డిస్పర్షన్ అండ్ స్క్యూనెస్. సెంట్రల్ టెండెన్సీలో ఏముంటాయి, మీన్, మీడియన్, మోడ్, దెన్ ఆ తర్వాత జిఎంహెచ్ఎం. ఇది మాత్రమే కాకుండా డెసైల్స్ అనేవి కూడా ఉంటాయి, క్వార్టైల్ డెసైల్స్, పర్సెంటైల్స్, ఆక్టైల్స్, ఇవన్నీ కూడా సెంట్రల్ టెండెన్సీలో భాగంగా ఉంటాయి. వన్ థింగ్, మనం ఏవైతే డిగ్రీలో చేసినటువంటి స్టాటిస్టిక్స్ ఉంటాయో అలా పెద్దగా సమ్స్ చేయడం కాకుండా మనకి ఎంసీక్యూస్, ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఈ అంశాలను చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది ఏంటనేది మనం ప్రీవియస్గా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే తెలుస్తుంది. దెన్ ఆ తర్వాత డిస్పర్షన్ అండ్ స్క్యూనెస్లో మనకి మెయిన్గా రేంజ్ గురించి, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, అలానే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, స్క్యూనెస్. ముఖ్యంగా స్క్యూనెస్లో కాల్పీస్ అండ్ బౌల్స్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ అనేది ఇంపార్టెంట్. దెన్ ఆల్సో కర్టోసిస్ అనేటటువంటి కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ స్క్యూనెస్లో చదువుకోవాలి. దెన్ మెజర్స్ ఆఫ్ రిలేషన్లో ముఖ్యంగా కోరిలేషన్ కాన్సెప్ట్లో మళ్ళీ కాల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్, అలానే స్పియర్స్మాన్ ర్యాంక్ కోరిలేషన్, ఈ రెండు కూడా చదువుతాం. దెన్ లాస్ట్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్. సో ముఖ్యంగా మనకి ఈ స్టాటిస్టిక్స్ నుంచి మోర్ దాన్ 70 మార్క్స్ వరకు రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇందులో 70+, ఎకానమీలో 50+, రిమైనింగ్ దాంట్లో ఒక 10 రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి
ఇందులో ఇచ్చినటువంటి సిలబస్ ఇది. సో దట్ మీరు ఒకసారి పీవైక్యూస్ చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో తెలియజేయండి. దానికి రిలేటెడ్గా ఏఎస్ఓ రిలేటెడ్ ఇంకేమైనా వీడియోస్ చేయాలన్నా చేస్తా. థ్యాంక్ యూ.